హెచ్సిఏ అక్రమాలపై రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. జగన్మోహన్ రావు గౌలీపుర క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుగా మార్చారని రిమాండ్ రిపోర్టులో చెప్పుకొచ్చారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్స్ సంతకాలతో క్లబ్ యాజమాని సంతకాలు సరిపోలడం లేదని రిపోర్టులో తెలిపారు. సంతకాల ఫోర్జరీపై బలమైన ఆధారాలు సిఐడికి లభ్యం కావడంతో హెచ్సిఏలో నెలకొన్న అక్రమాలు, తప్పుడు పద్ధతులు, నిధుల దుర్వినియోగాన్ని సిఐడి వెలుగులోకి తెచ్చింది. హెచ్సిఏ అక్రమాలపై రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. జగన్మోహన్ రావు గౌలీపుర క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుగా మార్చారని రిమాండ్ రిపోర్టులో చెప్పుకొచ్చారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్స్ సంతకాలతో క్లబ్ యాజమాని సంతకాలు సరిపోలడం లేదని రిపోర్టులో తెలిపారు. సంతకాల ఫోర్జరీపై బలమైన ఆధారాలు సిఐడికి లభ్యం కావడంతో హెచ్సిఏలో నెలకొన్న అక్రమాలు, తప్పుడు పద్ధతులు, నిధుల దుర్వినియోగాన్ని సిఐడి వెలుగులోకి తెచ్చింది. హెచ్సిఏ అక్రమాలపై రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హెచ్సిఐ రిమాండ్ రిపోర్టులో ఇంకా ఏముంది? హెచ్సిఏలో జరిగినటువంటి అక్రమాల మీద సిఐడి అధికారులు దర్యాప్తు జరిపి ప్రధానంగా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. మొత్తం 6 ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు అతను బాడీలో పనిచేసినటువంటి పాలకవర్గ సభ్యులైనటువంటి మరొక 5గురిని నిందితులుగా గుర్తించడం జరిగింది. నిందితులుగా గుర్తించిన తర్వాత సిఐడి వాళ్ళందరినీ అరెస్ట్ చేశాయి. అయితే ఒక A2 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇందులో అరెస్ట్ కాబడ్డారు. అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరినీ వారి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఇందులో అందులో ఒక మహిళా నిందితురాలు కూడా ఉండటంతో 5 పురుషులని చర్లపల్లి జైలుకు తరలించారు. మహిళా నిందితురాలైనటువంటి కవితను ఆమెను ఇటు చెంచల్గూడలోని మహిళా జైలుకు తరలించడం జరిగింది. అయితే అసలు హెచ్సిఏలో జరిగినటువంటి అక్రమాలపైన అనేక కీలక విషయాలు అనేవి వీరి యొక్క రిమాండ్ రిపోర్ట్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా మొదట SRH కి అలాగే హెచ్సిఏకు మధ్య జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో ఈ వివాదం అనేది చిలికి గాలివానగా మారింది. ఎప్పుడైతే ఇటు SRH మ్యాచ్లు ఆడుతున్నటువంటి సందర్భంలోనే వాళ్ళకి అప్పటికి హెచ్సిఏకు రెంట్ పే చేస్తూ SRH టీమ్ మేనేజ్మెంట్ ఇక్కడ లోకల్ గా మ్యాచ్లు ఆడుతున్నటువంటి సందర్భంలోనే 10% టికెట్లు అనేవి రెగ్యులర్ గా ఇచ్చే విధంగానే కేటాయిస్తూ ఉన్నప్పటికీ తనకు వ్యక్తిగతంగా మరొక 10% టికెట్లు కావాలి అంటూ కూడా ఒత్తిళ్లకు గురి చేస్తున్నాడు. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు అతని యొక్క పాలకవర్గ సభ్యులు దీని మీద ఇక్కడ నుంచి మేము ఇక్కడ మ్యాచ్లు ఆడలేము, ఇక్కడ నుంచి లొకేషన్ ను చేంజ్ చేసుకుంటామనేటువంటి విషయాలు కూడా SRH టీమ్ మేనేజ్మెంట్ నుంచి బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత వీటి మీద చర్చలు జరగడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే వీళ్ళ మధ్య వివాదాలు అనేవి చోటు చేసుకున్నాయో విజిలెన్స్ సోదాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే గత కొంతకాలం క్రితం హెచ్సిఏలో అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతికి పాల్పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి హెచ్సిఏ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కింది స్థాయి పాలకవర్గ సభ్యుల వరకు కూడా వారికి ఎటువంటి పర్మిషన్స్ అంటే ఒక అర్హత లేనటువంటి వ్యక్తులు ఇప్పుడు హెచ్సిఏలో పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క సెలక్షన్ కూడా అంత తప్పుడు తడకలాగా మారింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కోట్ల రూపాయలను కొల్లుగొడుతున్నారు, హెచ్సిఏ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు అంటూ గతంలోనే టీసీఏలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ధరం గురువారెడ్డి సిఐడి అధికారులకు సంవత్సరం క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సిఐడి అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగానే ఎంక్వైరీ చేశారు. వీళ్ళు చేసినటువంటి అక్రమాలకు సంబంధించి అవినీతి కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ను సంపాదించడం జరిగింది. ఇక ముఖ్యంగా హెచ్సిఏలో దాదాపు 18 మంది సాక్షులను అటు సిఐడి బృందం రీజనల్ కార్యాలయంలో విచారించడం జరిగింది. విచారించిన తర్వాత హెచ్సిఏలోకి జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఇల్లీగల్ గా ఎంటర్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని నిర్ధారించారు.
అయితే హెచ్సిఎల్ దాదాపు మొత్తం ఇందులో అధ్యక్షుడి దగ్గర నుంచి మరొక 5గురు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి 6గురు మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. 465, 468, 471, 403, 409, 420 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వీళ్ళందరినీ కూడా ఇటు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అయితే హెచ్సిఏ అధ్యక్షుడు కావాలని మొదటి నుంచి కూడా జగన్మోహన్ రావు కలలకన్నాడు. కానీ అసలు అతనికి ఏ ఒక్క క్లబ్లోనూ మెంబర్షిప్ అనేది లేదు. మెంబర్షిప్పే లేనటువంటి వ్యక్తిని శ్రీచక్ర అనేటువంటి క్లబ్ పేరు మీద ఒక ఫేక్ ఫోర్జరీ సంతకాలను తయారు చేయించి తను సంతకాల ఫోర్జరీతో ఈ రకంగా క్లబ్లోకి ప్రవేశించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి అనేక కీలక అంశాలను రిమాండ్ రిపోర్టు ద్వారా సిఐడి అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే ఈ యొక్క శ్రీచక్ర క్లబ్ రిజిస్ట్రేషన్ అనేది అంతా ఒక ఫేక్ సంతకాల ద్వారా జరిగింది. గతంలో గౌలిగూడ క్రికెట్ క్లబ్కు సంబంధించి గౌలిగూడ క్రికెట్ క్లబ్కు కృష్ణ యాదవ్ అనేటువంటి వ్యక్తి తను ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సందర్భంలోనే ఆయన యొక్క సంతకాలను ఫోర్జరీ చేస్తూ ఆ సంతకాలని శ్రీచక్ర క్లబ్ పేరుతో ఫేక్ రిజిస్ట్రేషన్స్ చేసి ఇందులో తమకు మెంబర్షిప్ ఉందంటూ కూడా ఇటు జగన్మోహన్ రావు శ్రీచక్ర క్లబ్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే ఈ క్లబ్ పేరు చెప్పుకొని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరు చెప్పుకొని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో తను అధ్యక్షుడిగా పోటీ చేశారు. అయితే వాస్తవానికి అసలు ఈ శ్రీచక్ర క్లబ్ అనేది ఫేక్ ఫోర్జరీ సంతకాల ద్వారా ఏర్పడైంది తప్ప తనకు ఎటువంటి సమాచారం అనేది లేదు, తన యొక్క పాత్ర లేదు అనేటువంటి విషయాన్ని ఇటు కృష్ణ యాదవ్ గౌలీపురా క్రికెట్ క్లబ్ కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కృష్ణ యాదవ్ తను సిఐడి అధికారులు విచారించినప్పుడు ఆయన వాస్తవాలను తెలియజేసేటటువంటి విషయాన్ని రిమాండ్ రిపోర్ట్ లో సిఐడి అధికారులు తెలియజేశారు. ఇక మరోవైపు ఒకవైపున హెచ్సిఏ అధ్యక్షుడు ఎన్నిక అనేది ఇన్ని రకాల అక్రమంగా ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగితే అటు జగన్మోహన్ రావుతో పాటు మరోవైపున ఆయన యొక్క పాలకవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో మిగతా 5గురు అటు ట్రెజరర్ కావచ్చు, అలాగే సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే జాయింట్ సెక్రటరీ సీఈఓగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మిగతా వాళ్ళందరూ కూడా అవినీతిమయం అయ్యి అక్కడ చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో పెద్ద ఎత్తున నిధుల గోల్మాలని చేయడం జరిగింది. ముఖ్యంగా జాయింట్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి అక్కడ ఏదైతే ఎక్విప్మెంట్ కు సంబంధించి పరికరాలకు సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వ్యక్తిగత ఖాతాలకు తరలించారు అనేటువంటి వ్యవహారాలు మరొక వైపు ఉన్నాయి. ఇంకొక వైపు ఆ టీంలు ఇక్కడ క్రికెట్ ఆడటానికి వచ్చినప్పుడు వారిని ప్రెజర్స్ కు గురి చేయడం, ఎస్ఆర్హెచ్ టీం సైతం కూడా అదే రకంగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసింది. ఎస్ఆర్హెచ్ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేసి తమకు 10% టికెట్లు అనేవి రెగ్యులర్ గా ఇస్తూ వస్తుంటే మరొక 10% టికెట్లు ఎక్స్ట్రాగా అదనంగా కావాలి, తనకు వ్యక్తిగతంగా ఇవ్వాలనేటువంటి ఇబ్బందులకు గురి చేశారనేటువంటి విషయాలని కూడా అనేక రకాల అక్రమాలు అనేవి ఇటు వెలుగులోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక గురువారెడ్డి టీసీఏ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసి పూర్తిగా యొక్క అవినీతి భాగవతాలన్నింటినీ కూడా బయట పెట్టారు. సో ఈ రకంగా అవినీతికి పాల్పడుతున్నటువంటి హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది పాలకవర్గ సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఇక ఇందులో A2 పరారీలో ఉండటంతో ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను ఇవాళ బీఆర్ఎస్ మాజీ నేతలు కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకి నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ బీసీ నేతలు కేటీఆర్ తో భేటీ అవుతారు. బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టబద్ధతపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణపై చర్చించనున్నారు. అనంతరం వారి కార్యాచరణను ప్రకటించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను ఇవాళ బీఆర్ఎస్ నేతలు కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకి నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ బీసీ నేతలు కేటీఆర్ తో భేటీ అవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మాజీ మంత్రి కేటీఆర్ అయితే బీఆర్ఎస్ నేతలు బీసీ నేతలు కలవనున్నారు. అయితే ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ని బీఆర్ఎస్ బీసీ సంఘ అలా నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ బీసీ నేతలందరూ కూడా భేటీ అవుతారు. అయితే ముఖ్యంగా
నిన్న మంత్రివర్గ కేబినెట్ లో వర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ముఖ్యంగా కేబినెట్ నిర్ణయం ఏదైతే ఉందో, బీసీలకు 42% రిజర్వేషన్ కి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి సో ఆర్డినెన్స్ కి సంబంధించి ఖచ్చితంగా అది చట్టబద్ధత కాదు. అనేక సార్లు కొన్ని రాష్ట్రాల్లో ఈ ఆర్డినెన్స్ కోర్టులు కొట్టేశాయి. కాబట్టి దానిలో భాగంగా మరోసారి ఎవరైనా ఈ యొక్క ఆర్డినెన్స్ ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో, ఆ ఆర్డినెన్స్ ని వ్యతిరేకిస్తూ ఎవరైనా కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ చట్టబద్ధత కాదు కాబట్టి కోర్టులు కూడా కొట్టేస్తాయి. గతంలో తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ కాకుండా చట్టబద్ధత తేవాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరినీ తీసుకొని పోయి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అపాయింట్మెంట్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ లో చేర్చినప్పుడే నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ అన్ని రంగాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. కాకుండా ఓన్లీ మరొకసారి బీసీలను మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆర్డినెన్స్ పేరుతోటి ఆర్డినెన్స్ తెరపైకి తీసుకొచ్చి సో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీల ఓట్లు దండుకునేందుకు మాత్రమే ఇలాంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. దానిలో భాగంగా ఒక కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, ఎందుకంటే 2023 శాసనసభ ఎన్నికల్లో వరంగల్ వేదికగా అప్పుడు కామారెడ్డి డిక్లరేషన్, ముఖ్యంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 20 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తుంది. అసెంబ్లీ సాక్షి కూడా ఈ యొక్క అధికార పక్షాన్ని అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ నిలదీసిందని, అందుకు డెడికేటెడ్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి మొత్తం కులగణన చేసి బీసీలు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి దానిలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే అంశం అయితే తెరపైకి తీసుకొచ్చారో 42% రిజర్వేషన్ కు సంబంధించి, సో అది ఖచ్చితంగా చట్టబద్ధత తెచ్చేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీల వైపు ఉండి పోరాటం నిర్వహిస్తుందని చెప్పేసి దానిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ బీసీ నాయకులందరూ కూడా తెలంగాణ భవన్ లో మధుసూదనాచారి, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో అనేక అంశాలు మాట్లాడారు. ఖచ్చితంగా ఈ యొక్క బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా బీసీల వైపు బీఆర్ఎస్ పార్టీ నుండి పోరాటం అని చెప్పేసి కూడా చెప్పారు. దాంతో పాటు ఒక కార్యాచరణ సిద్ధం చేయాలంటే మరి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. కాబట్టి కేటీఆర్ తో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత పార్టీ కార్యాచరణ ఒకటి స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అనేక కార్యక్రమాలు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి ఆగస్టు కల్లా ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల కావాలి, ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు తీర్పుల నేపథ్యంలో ఈ ప్రభుత్వం కూడా ఆగస్టు కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల కంటే ముందే బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఆర్డినెన్స్ లు చట్టబద్ధత కాదు, కోర్టులు కొట్టేస్తాయి. కాబట్టి మరి అసంటప్పుడు చట్టబద్ధత లేని ఆర్డినెన్స్ లు తెచ్చి కూడా ఉపయోగం లేదు. కాబట్టి సో అందుకు ఒకవైపు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీసీల వైపు ఉంది అనేది ఒక నిర్ణయానికి రాబోతున్నారు. దాంతో పాటుగా కేంద్రం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ లో చేర్చినప్పుడే దానికంటే ఒక చట్టబద్ధత ఉంటుంది. సో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీ ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, వెంటాడతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో చెప్పారు. దాంతో పాటుగా కార్యాచరణ కూడా ఒకటి సిద్ధం చేసిన తర్వాత ఇక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక నిరసన కార్యక్రమాలు అంటే ఏంటి, మండల స్థాయిగా మండలం నుంచి నియోజకవర్గాల వారీగా, జిల్లా వారీగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ వరకు కూడా రాష్ట్రంలో కూడా, సో హైదరాబాద్ రాజధానిగా, సో ఇలాంటి ఒక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా భావిస్తారు. నియోజకవర్గాల వారీగా కొన్ని సభలు సమావేశాలు నిర్వహించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే 42% రిజర్వేషన్ కల్పిస్తున్న హామీ ఏదైతే ఉందో హామీకి సంబంధించి ఆర్డినెన్స్ కాకుండా ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించే విధంగా
కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేందుకు అలా వరుసగా కార్యక్రమాలు చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ బీసీ నాయకులు కేటీఆర్ తో భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒక కార్యాచరణ కూడా చేయబోతున్నారు. సిద్ధం చేసిన తర్వాత మీడియా సమావేశం ఉంటుందా, లేదంటే ఫర్దర్ రేపు మీడియా సమావేశం మరోసారి మీడియా ముందుకు బీఆర్ఎస్ బీసీ నాయకులు ముందుకు వచ్చి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనకైతే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ ఆర్డినెన్స్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే చట్టబద్ధత లేని ఆర్డినెన్స్ ఉపయోగం లేదు. గతంలో కూడా తమిళనాడు రాష్ట్రంలో ఈ ఆర్డినెన్స్ ని కొట్టేశారు, మహారాష్ట్రలో కొట్టేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా మేము ఇలాంటి ఆర్డినెన్స్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాము. అప్పుడు కూడా హైకోర్టు తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కాబట్టి సో ఈ ఆర్డినెన్స్ వల్ల ఉపయోగం లేదు. ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేందుకు, బీసీల ఓట్లు దండుకునేందుకు మాత్రమే ఈ ఆర్డినెన్స్ పై తెరపై తీసుకొచ్చారు. సో మంత్రివర్గంలో కూడా చేతులు దులుపుకున్నారని చెప్పేసి కూడా నేను జరిగినటువంటి సచివాలయంలో జరిగినటువంటి మంత్రివర్గం ఏదైతే ఉందో ఆ మంత్రివర్గంలో కూడా బీసీలకు సంబంధించినటువంటి అంశం 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ వచ్చినామని చెప్పేసి ఆ అంశాన్ని పదే 4 గంటల పాటు మాట్లాడి ఓన్లీ ఆర్డినెన్స్ పేరుతోటి తెస్తున్నామని చెప్పి చేతులు దులుపుతున్నారు తప్ప ఎటువంటి ఉపయోగం లేని ఆర్డినెన్స్ వల్ల బీసీలకు వచ్చే ఏముండదు. కాబట్టి ఖచ్చితంగా విద్యా ఉపాధి అన్ని రంగాల్లో కూడా బీసీలకు సంక్షిత స్థానం దక్కాలంటే, న్యాయం దక్కాలంటే ఖచ్చితంగా చట్టబద్ధత అవసరం అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి అందుకు సాయంత్రం 4 గంటలకు నందినగర్ లో కేటీఆర్ తోటి బీఆర్ఎస్ బీసీ నాయకులు భేటీ అయిన తర్వాత ఒక కార్యక్రమం సిద్ధం చేయబోతున్నారు. కార్యక్రమం సిద్ధం చేసిన తర్వాత మనకి ఒక మీడియా కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సైదులు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం కొనసాగుతోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అల్టిమేట్ గా మా డిమాండ్ వల్ల మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, మా జాతికి మాత్రం 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఇది మీరు ఇచ్చినటువంటి హామీ, మీ హామీని మీరు నిలబెట్టుకోవాలి. కాబట్టి దీని మీదనే పొద్దున్న నుంచి చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత మాకున్నటువంటి ప్రజల పక్షాన, మా బీసీ జాతి బిడ్డల పక్షాన మాకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు దీనికి ప్రధానంగా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని మరి ఇప్పుడు పెద్దలు మధుసూదనాచారి గారు మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలో ఎన్నికల్లో వారిచ్చినటువంటి హామీ, బీసీల ఓట్లు కొల్లగొట్టడం కోసం ఆ రోజు ఇచ్చినటువంటి హామీ, మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనేటువంటి హామీ. ఈ 2 సంవత్సరాల కాలం దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 మాసాలు గడుస్తా ఉన్నది. మొదట్లో వాళ్ళు చెప్పింది అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణంలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఈరోజు నిన్నటి నిర్ణయం తర్వాత కనబడుతున్నది ద్రోహంతో కూడుకున్నటువంటి కుట్ర. 20 మాసాల కాలంలో ప్రతి సందర్భంలో కూడా ద్రోహం చేసింది. మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, దేశంలో జరిగినటువంటి రిజర్వేషన్ల విషయంలో వివిధ రాష్ట్రాలు చేసినటువంటి ప్రయత్నాలు, కోర్టుల పరంగా ఎదురైనటువంటి ప్రతిబంధకాలను కూడా వారి దృష్టికి తీసుకొస్తే మేము వీటన్నిటిని అధిగమించి తప్పకుండా తూచా తప్పక 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు. శాసన మండలి శాసనసభల్లో బిల్లును పాస్ చేసుకున్నప్పుడు కూడా అనుసరించాల్సినటువంటి విధానం గురించి మా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. దేశంలో వారి కూటమి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఏం చేసిండ్రు ఈ 3 మాసాల కాలంలో? దేశంలో ఉండేటువంటి వాళ్ళ మిత్రపక్షాల సపోర్టు కూడగట్టడం కానీ, కాంగ్రెస్ పార్టీ పరమైనటువంటి ఎంపీల సమావేశాలు ఏర్పాటు చేసి ఢిల్లీ పైన
కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిందా అంటే తూతూ మంత్రంగా ఇవాళ జరిగింది, నిన్న జరుగుతున్నది అంతా కూడా బీసీలకు ద్రోహం చేసేటువంటి దుర్మార్గపు వైఖరే కాంగ్రెస్ పార్టీ వైఖరిగా కనబడుతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం, మీరిచ్చినటువంటి హామీని అమలు చేయమంటున్నాము. మేమేం కొత్త కోరికలు కోరట్లేదు, మీరు తెలిసి కావాలని. కాంగ్రెస్ పార్టీ అంటే దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ. చట్టాలు ఏ రకంగా చేయాలి, న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురైనప్పుడు ఏ రకంగా అధిగమించాలి అనేటువంటి విషయంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి మళ్ళీ మీనమేషాలు లెక్క పెడుతూ బీసీలకు ద్రోహం చేసేటువంటి చర్యలు కనబడతా ఉన్నాయి. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముమ్మాటికి 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే. లేని పక్షంలో బీసీ సమాజం ఆవేశాలకు ఈ ప్రభుత్వం గురి కావాల్సి వస్తుంది. అటువంటి పరిణామాలకు తప్పకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది అనేటువంటి హెచ్చరిక కూడా చేస్తాం. మరి సుదీర్ఘంగా స్టడీ చేసి అనేకమైనటువంటి పోరాటాల్లో భాగస్వామ్యమైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడారు. పెద్దలకు నమస్కారం. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి రోజుకొక చర్య అంటే బీసీ రిజర్వేషన్ ఇస్తాం 42% అని చెప్పి చేస్తున్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే పూర్తి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఒక గరాన మోసం జరుగుతుంది, మళ్ళొకసారి బీసీలను ఒక పెద్ద మోసం చేస్తున్నట్లు మాకు అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని సంఘాలు కూడా బీసీ కమిషన్ వేసిండ్రు, తప్పు అని చెప్పి అందరూ కూడా కొట్లాడి మేము ఇస్తే డెడికేటెడ్ కమిషన్ వేసారు. ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టలేదని మేమందరం కూడా అన్ని సంఘాలు మేమందరం కొట్లాడితే అసెంబ్లీ పెట్టారు. అసెంబ్లీ పెట్టినప్పుడు మా పార్టీ తరఫున పూర్తి మద్దతు. మీరు ఏ పోరాటం అయినా చేయండి, ఇక్కడ చేయండి, ఢిల్లీకి వస్తాం, మీతో పాటు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలుద్దాం, తమిళనాడు తరఫున సాధించుకుందాం అని చెప్పిన తర్వాత ఒక్కరోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు, రాష్ట్రపతిని కలవలేదు. హడావుడి చేసింది తప్ప ప్రయత్నం చేసినట్టు తెలంగాణలో ఒక చిన్న పిల్లని చెప్తారు, ఢిల్లీలో పోయి 42% గురించి ఏమైనా అడిగిన చేసిందంటే అడిగింది ఎవరో అమ్మ కూడా అన్నం పెట్టదు. మరి ఈరోజు సడన్గా క్యాబినెట్ సమావేశాలు పెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ అంటున్నారు. ఇదే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు, అక్కడ పెండింగ్లో ఉంది, మళ్ళీ నేను ఇప్పుడు ఆర్డినెన్స్ అని చెప్తున్నారు. ఆర్డినెన్స్ జియో ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామంటున్నారు. గతంలో 2018లో 396 జియో ద్వారా 34% పెంచి ఇదే మేము గవర్నర్ ద్వారా మేము రిజర్వేషన్ ఇచ్చి పెంచి ఇద్దామనే ప్రయత్నం చేస్తే స్వప్నారెడ్డి అనే ఒక పిటిషనర్ హైకోర్టులో వేసి కొట్టేశారు. ఈ 396 మీలాగా మేము ఇచ్చిన జియో ఆల్రెడీ కొట్టేయంగా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు విత్డ్రా చేసుకుంటారా అని చెప్పి బెదిరించి విత్డ్రా చేయించుకోగా, మహారాష్ట్రలో కూడా సేమ్ జియో ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కూడా రద్దు చేయంగా, మీ కన్న మీద కనిపించంగా, తమిళనాడులో 3 సార్లు ఆంక్షలు పెట్టంగా, మళ్ళీ విత్డ్రా చేయంగా, పాట్నాలో దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నీ కూడా కోర్టు నుంచి ఫెయిల్ అయినాయి. అన్ని అనుభవాలు పెట్టుకొని మీరోజు చట్టబద్ధతతో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏ చట్టబద్ధత మరి చట్టబద్ధత లేదనుకొని అసెంబ్లీలో పెట్టినరా, కమిషన్ వేసినరా? ముందే మీరు ఇమ్మీడియట్గా 6 నెలల లోపల జియో తీసుకొని జియో ఇష్యూ చేసి కోర్టుల మీద కొట్టేస్తే అప్పుడు మీరు అసెంబ్లీ ప్రాసెస్ చేసి అక్కడి నుంచి పంపించాలి. కానీ మీరు పైకి వెళ్ళి రివర్స్ మళ్ళీ కిందకు వచ్చి హడావుడి చేసి బీసీలకు చేస్తున్నాం ఇంత పర్సెంటేజ్ అంటే, ఆనాడు 62% పెంచితేనే 34% పెంచినప్పుడు 62% అయింది. 62% తప్పు అని చెప్పి కోర్టు కొట్టేసింది. ఇలా మీరు 70% అవుతుంది. 28 + 10 + 40. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. దీంతో ప్రాజెక్టుకు 3.144 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 693.325 అడుగులకు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం
690 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 3.144 టీఎంసీలకు చేరింది. కడెం ప్రాజెక్టు ఇన్ఫ్లో 4433 క్యూసెక్లు ఉండగా అవుట్ ఫ్లో 4346 క్యూసెక్లుగా ఉంది. ఒక్క గేటు తెరిచి ప్రాజెక్టు నుండి వరద నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. 3 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1,48,696 క్యూసెక్లు ఉండగా అవుట్ ఫ్లో 1,48,734 క్యూసెక్లు ఉన్నాయి. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.80 అడుగులు ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం సోమశిల వాళ్ళు క్రాప్ ఉంది. మీరు కొంచెం రికమెండ్ చేస్తూ ఉంటారు సార్. ఇంటర్స్టేట్ కనెక్టింగ్ బిట్ సార్ అది. అప్పటి నుంచో ఈ పబ్లిక్ అటువైపు మా చెట్లకు మాకు ఈ క్రాప్ వచ్చేసి మళ్ళా రిజర్వాయర్ నెక్స్ట్ రబీ అంతా ఓన్లీ యు ఆర్ గోయింగ్ టు గివ్ డ్రై. అన్ని ఫిలప్ చేయమని అన్నాం కదా. అంటే మనకేంటంటే ఈ నీళ్లు రాయలసీమలో రిజర్వాయర్స్ అని లాస్ట్ టైం కంటే ఇప్పుడు మీకు అక్కడ కందలేరు సోమశిల వాళ్ళు క్రాప్ ఉంది. దానికి ఒక 30-40 టీఎంసీ నీళ్లు కావాలి. అవి సముద్రంలోకి పంటలు 1 month బిఫోర్. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రభావం పోటెత్తుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,48,736 క్యూసెక్లు ఉండగా అవుట్ ఫ్లో 13,566 క్యూసెక్లు ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 543.70 అడుగులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.